మిత్రులకి నమస్కారం. ఈ ఆగస్టు 11వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు పత్రిజీ ఆశయం ఏదైతే మన పిఎస్ఎస్ఎం ఆశయమో, మన అందరి యొక్క లక్ష్యమో, కళ, అందరినీ చేరడం, ప్రతి వ్యక్తిని చేరి అందరికీ ధ్యానం, అహింస ధర్మాన్ని బోధించడం మనందరం చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఈ ఆగస్టు 11 నుంచి 2024 ఆగస్టు 11వ తేదీన మన ప్రకృతి వ్యాలీలో జీవకారుణ్య ఉద్యమాన్ని, మహాకరుణ యాగాన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిని చేరి ఆ జీవుల పట్ల జరుగుతున్న ఈ అమానుష చర్య పట్ల వాళ్ళకి ఆ అవేర్నెస్ని కల్పించి, వాళ్ళలో ఆ చైతన్యాన్ని కలిగించి, మరి అందరినీ కూడా శాకాహారులుగా మారమని డైరెక్ట్గా వెళ్ళి కోరడం ఈ యాత్ర యొక్క ఉద్దేశం. 92 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రలో విశేషంగా అందరూ పాల్గొని మనందరం ఎంత ఎక్కువ మంది ఉంటే అన్ని ఎక్కువ గ్రామాలని, అంత ఎక్కువ మందిని మనం చేరగలుగుతాం. ప్రతి ఇంటిని చేరడం, నలుగురు బృందాలుగా వెళ్ళిపోయి 15-20 బృందాలుగా మనం విడి ఆ గ్రామాన్ని ఒక అరగంట గంటలో పూర్తి చేసి రోజు 10 నుంచి 15 గ్రామాలు మనం పూర్తి చేయాలి. 15-20 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాం. మరి మనందరికీ కూడా మన మెడిటేటర్సే, మన వాళ్ళే, మన కూడానే ఈ దానికి కావాల్సిన భోజన వసతి ఏర్పాట్లన్నీ కూడా మన కూడానే ఉంటాయి. టెంట్స్ ఉంటాయి. మనం ఎక్కడికక్కడ మనం స్టే చేసి దూరం ఎక్కడికి వెళ్ళడం కాదు, అంత పాదయాత్ర జరుగుతుంది. పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు ఊరికి మధ్యలో ఏదైనా వెహికల్స్ వాడచ్చు. ఈ యాత్రని పాల్గొని ఇది విజయవంతం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి. నవంబర్ 11వ తారీఖున మనం కొటాలా చేరుతాం. ఆగస్టు 11వ తారీఖున ప్రకృతి వ్యాలీలో ప్రారంభించి ప్రకృతి వ్యాలీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా తిరుపతి మీదుగా చిత్తూరు జిల్లా కొటాల నవంబర్ 11వ తారీఖున మనం ఈ యాత్రని ముగింపు చేస్తాం. ఇది ఒక పెద్ద ప్రయత్నం. అందరినీ చేరాలి. ఎలా మార్పు వస్తుంది, ఈ వీళ్ళలో మార్పు రావాలి అంటే కేవలం ఇంత బండబారిన హృదయాలకి మనం నినాదాలు ఇచ్చి వెళ్ళినంతట్లో పూర్తిగా నాకు సంతృప్తి అనిపించలేదు. అనేక సంవత్సరాలుగా మన అందరం ఈ ఉద్యమాలు చేస్తున్నాం. డైరెక్ట్గా వెళ్ళి వ్యక్తుల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా ఒక మంచి విత్తనాలు బలంగా వాళ్ళ హృదయాల్లో నాటబడతాయనే ఉద్దేశంతో మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేద్దాం. విశేషంగా మీరు పాల్గొవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎవరికైతే అవకాశం ఉందో, ఎన్ని రోజులు ఉండగలుగుతారో అలా ఉండాలని, కనీసం 108 మంది ఎప్పుడూ ఉండేలాగా ఆ జిల్లాల్లో ఉన్నవారు వాళ్ళు వచ్చి పాల్గొంటారు. మనం ఎక్కువ సంఖ్యలో చక్కటి ఒక ఉద్యమాన్ని మనం చేద్దాం. అందరికీ ఈ యాత్రని విజయవంతం చేయాలని, అందరూ పాల్గొవాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా. నమస్కారం.